అందరికీ యేసుక్రీస్తునామపేట శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మనకు వర్స్ని క్లుప్తంగా స్టడీ చేద్దాం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనంలో ఏముంటుందంటే, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడును లేడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే తన పై వచనంలో ఏముందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. వాళ్ళు చేసేటువంటి పనులు చాలా అసహ్యకరంగా ఉంటాయంట, చెడిపోయిన వారంట, మేలు చేయవాడు అక్కడును లేడు అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఇప్పుడు మనం చూస్తున్నాము, న్యూస్లో చూస్తున్నాం చూడండి, చిన్న చిన్న పిల్లల్ని కానివ్వండి, లేకపోతే మర్డర్స్ కానివ్వండి, రేప్స్ కానివ్వండి. అలాగే ఇప్పుడు కొత్తగా చూస్తే ఎపిస్టీన్ ఫైల్స్ కూడా మనం చూసాము. ఎపిస్టీన్ ఫైల్స్ అనేది ఎంత హారిబులో, అది ఎంత శాటానిక్కో మనం చూసాం. అయితే ఎపిస్టీన్ అనే అతన్ని ఇంటర్వ్యూలో అడిగారనమాట. ఏమడిగారంటే, నువ్వు దయ్యం అనుకుంటే కదా, నువ్వు దయ్యమే కదా అని అడిగారు ఆయన్ని. అంటే అతన్ని జనాలు చాలామంది తన యొక్క జీవిత గాథను విన్నప్పుడు, సో అతను చేసిన కార్యాలను బట్టి అతను ఒక సాతానుడుగా అతన్ని పరిగణిస్తున్నారు, దయ్యముగా. అంటే ఇక్కడ అందే సాతాను అంటే ఏంటంటే అసహ్యకార్యములు చేసేవాడు, దేవుడు ఏంటంటే పరిశుద్ధంగా ఉండేవాడు. సో దేవుడిని నమ్ముకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అనుసరించి నడుచుకోవాలి. ఎవరైతే దేవుడు లేకుండా ఉంటారో ఏంటంటే జనరల్గా సహజంగా కొంచెము వారిలో కొంచెం తొట్టుపాటు వచ్చే సమస్య ఉందన్నట్టుగా మనకు చూడొచ్చు. అయితే అసహ్యకారం చేదురు అంటే ఎపిస్టీన్ అనే అతను ఎంత క్రూరమైనటువంటి పనులు చేశాడు, ఎలాంటి బిజినెస్ సెటప్ చేశాడు, ఎలాగా గర్ల్స్ని ట్రాఫికింగ్ చేశాడు, హ్యూమన్ ట్రాఫికింగ్ని చేశాడు, హేయమైన కార్యాలు చేసినట్టుగా మనము చాలా స్పష్టంగా చూడొచ్చు. కాబట్టి వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేదురు. ఇంకా మనకు తెలియని కూడా ఇంకా చాలా ఉండుంటాయి, ఇంకా చాలా మనకు తెలియని ఇంకా ప్రపంచంలో జరుగుతూ ఉండుంటాయి. ఎందరో చాలామంది నీచమైన కార్యాలకి ప్లాన్ చేసి ఉంటారు, నీచమైన కార్యాలు చేయడానికి వాళ్ళు ప్రణాళికలు వేసుకొని ఉంటారు. వాళ్ళల్లో ఎటువంటి భయం లేదు, ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి. దేవుడు లేడు అని నమ్ముతున్నారు కాబట్టి మనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు అనుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళకి ఏదైతే మనసులో పుడుతుందో అది చేద్దామని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా మరి తప్పులు చేస్తున్నారు కదా అనిపించవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే దేవుడిని నమ్మిన వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు చేసే ప్రమాదం ఉంది, కొన్నిసార్లు పెద్ద తప్పులు కూడా చేయొచ్చు. అయితే ఎందుకని మనిషి ఇలాంటి పాపాలు చేస్తున్నాడు, లేకపోతే ఇలాంటి తప్పులు చేస్తున్నాడు, ఏదో ఒక తప్పుదమ్ములు ఎందుకు పడుతున్నాడు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలండి. సో ఇక్కడ ఏ మతం తీసుకున్నా కూడా, ఎవరిని తీసుకున్నా కూడా లోకంలో ప్రతి ఒక్కరు కూడా కొంతమంది నిజాయితీగా ఉందామనుకున్నా, లేదా కొంతమంది మంచిగా బతుకుదాం అనుకున్నా, లేదా కొంతమంది పరిశుద్ధంగా ఉందామనుకున్నా, అది వారి వల్ల అవ్వడంలా ఏదో ఒకటి వారిని లాగేస్తూ ఉంది, ఏదో పాపం వైపుకి లాగేస్తూ ఉంది, ఎక్కడో చోట పడుతూ ఉన్నారు. అయితే మరి ఎందుకని అలా జరుగుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి, తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.